प्रदान करें, पुण्य के भागी बने, महामाई मनसा देवी का आशीर्वाद प्राप्त करें। हाय फ्रेंड्स, నమస్తే, వెల్కమ్ టు శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం హర్యానాలోని పంచకులాలో ఉన్న మానసాదేవిని దర్శించుకుందాం రండి. అమ్మవారి దర్శనానికి క్యూలో వెళ్తున్నారు భక్తులు. చాలా పురాతనమైన మందిరం ఇది. ఫేమస్ సిటీ చండీగఢ్కు 7 to 8 కిలోమీటర్స్ దూరంలో మణిమజ్రా అనే టౌన్ లో కొలువై ఉన్నారు మానసాదేవి అమ్మవారు. నవరాత్రులలో లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు ఈ దేవిని. సతీదేవి మస్తిష్కం ఈ ప్లేస్ లో పడినందువలన మానసాదేవిగా ప్రసిద్ధికెక్కింది. 21 శక్తి పీఠాలలో ఈ మందిరం ఒక శక్తి పీఠంగా ప్రసిద్ధికెక్కింది. మేము మా అబ్బాయికి పుట్టు వెంట్రుకలు గుండు గీయించాము ఈ మందిరంలోనే. మానవులు అష్ట ఐశ్వర్యములు భోగ భాగ్యాలతో తులతూగుతున్న, కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యములతో బాధపడుతున్న ప్రధాన కారణం గ్రహ నక్షత్రాలే. మనం చేసిన పాప పుణ్య ఫలాలను మనకు ప్రసాదిస్తుంటాయి ఈ గ్రహ నక్షత్రాలు. గ్రహ నక్షత్ర దుష్ప్రభావాల నుండి మనల్ని విముక్తులను చేసే అమ్మవార్లు దశ మహావిద్యలు. వారెవరంటే కాళీ, తార, చిన్నమస్తాదేవి, షోడశి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక. రాహువు కేతువు ఉండే స్థానాలను బట్టి కాలసర్ప దోషాలు 12 రకాలుంటాయి. రాహుకేతు దోషాలను శాంతింప చేసుకోవాలంటే మనందరము మానసాదేవిని ఆరాధించాలి. ఈమె భక్తులకు మోక్షము మరియు అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మానసాదేవికి మొట్టమొదటి పూజ చేశాడు కనుక ఈమె వైష్ణవిగా ప్రసిద్ధికెక్కింది. ఎంతటి విషాన్ని అయినా విరిచేయగలదు కనుక ఈమెను విషహర అని కూడా అంటారు. ఆస్తికుడనే మునికి జన్మనిచ్చినందువల్ల ఆస్తిక మాత అంటారు మానసాదేవిని. ఈ మందిరంలోకి ప్రవేశించేటప్పుడు అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకోవాలి అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు. లక్ష్మి, పార్వతి, సరస్వతి దేవులు మానసాదేవి ముందు విరాజితురాలై ఉంటారు ఈ మందిరంలో. జై మాతాదే అని కామెంట్స్ లో రాయండి. సువిశాల అందమైన గార్డెన్స్ లో పూజా సామాగ్రి దుకాణాలతో పురాతన మరియు ఆధునికతలతో కలిసి చాలా అందంగా ఉంటుంది మందిరం. రష్ ఎక్కువగా ఉండటం వలన గర్భగుడిలోని అమ్మవారిని కొన్ని సెకండ్స్ మాత్రమే దర్శించుకుంటున్నాం ఇప్పుడు. అందమైన మందిరాలను చూడండి. పైన ఉన్నటువంటి ఎర్రటి జెండాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి. పువ్వుల మాల డెకరేషన్స్ బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ఫుల్ పెయింటింగ్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడే ఫ్యాన్స్ సౌకర్యం కూడా ఉంది. మానసాదేవి మందిరం పక్కనే ఉన్న పటియాలా మందిర్కి వెళ్తున్నాము ఇప్పుడు. భక్తులందరూ ఉయ్యాళ్ళు కడతారు సంతానం కోసం. పక్కనే కనిపిస్తున్న ఒక పెద్ద మరియు వృక్షానికి. పటియాలా మందిరంలోని అమ్మ దుర్గాదేవిని దర్శించుకోండి. మొఘల్ ఎంపరర్ అక్బర్ పరిపాలిస్తున్నప్పుడు మణిమజ్రాలోని ప్రజలు ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు సరిగా పండినందువలన ట్యాక్స్ కట్టలేకపోతారు మొఘల్ అక్బర్కి. అప్పుడు అతను రైతులందరినీ జైల్లో బంధిస్తారు. గరీబ్ దాస్ అనే కవి మరియు అమ్మవారి భక్తుడు తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటానని అమ్మవారి గుడి ముందు నిప్పుల మంటల్లోకి దూకినప్పుడు
అమ్మవారు దుర్గాదేవిగా ప్రత్యక్షమయ్యి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. రైతులందరూ ఆనందంగా తిరిగి వస్తారని, వారందరూ అలానే తిరిగి వచ్చారు. ఆ తర్వాత పటియాలా మహారాజ్ దుర్గాదేవి మందిరాన్ని నిర్మింపజేశారు 1940లో. అలాగే పటియాలలో కూడా ఒక దుర్గాదేవి మందిరాన్ని నిర్మింపజేశారు. బాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.